ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు ఘనాపాటి అంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే. రాజ్యసభకు 4 అభ్యర్థులను పోటీలో పెట్టి ఒక్కో ఎమ్మెల్యేలు 40 కోట్లకు కొనడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆర్కే చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో ఒక్కో ఎంపీపీకి 3 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు. ఎమ్మెల్యేలను కొనగలరేమో గానీ ప్రజలను కొనలేరని చెప్పారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఒక్కొక్క శాసనసభ్యుడికి ఈ రోజున 40 కోట్లు 30 కోట్లు 35 కోట్లు ఇష్టం వచ్చినట్టుగా ఆఫర్ చేస్తా ఈ 2 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి పేరుతోటి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా లూటీ చేసి దోచేసిన అన్యాయమైన ధనంతోటి సొమ్ముతోటి శాసనసభ్యుల్ని కొంటా ఉన్నాడు. 17 మంది శాసనసభ్యుల్ని కొన్నాడు. ఈ రోజున మళ్ళా తిరిగి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటానికి ఉన్నారో వాళ్ళని కొనటానికి మళ్ళా డబ్బుని విచ్చలవిడిగా ఏదో జల్లుతూ ఉన్నాడు. ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నా. ఈ రోజున నేను మంగళగిరికి, గుంటూరు జిల్లా మంగళగిరికి శాసనసభ్యుడిగా ఉన్నాను. నా వైపు చూడటానికి కూడా సాహసం చేయనటువంటి చంద్రబాబు నాయుడు తన మంత్రుల్ని ప్రోత్సహించి మా దగ్గర 3 ఎంపీపీలు ఉంటే 3 ఎంపీపీలు కూడా మేమే గెలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క ఎంపీపీకి 3 కోట్ల రూపాయల ఆశ చూపించి లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే అసలు ఒక ఎంపీపీని కొనటానికే 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అని అంటే రుజువులు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని ప్రవేశపెడతాం కూడా.